చూస్తే ఏపీ రాజకీయాలు కొత్త మలుపును తీసుకొనున్నాయా? ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తున్నా ఇదే నిజం అనిపిస్తోంది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో సాధించిన విజయం హస్తం పార్టీలో కొత్త జోష్ నింపింది. దాంతో ఇప్పుడు కాంగ్రెస్ గురి ఏపీ ఎన్నికలపై పడింది. ఎలాగైనా ఏపీలో తన పూర్వ వైభవాన్ని తిరిగి సంపాదించాలని ఆచితూచి అడుగులు వేస్తూనే మరోవైపు సంచలన నిర్ణయాలను తీసుకునేందుకు సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగానే వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిలను ఏపీ కాంగ్రెస్ కు స్టార్ క్యాంపెయినర్ గా నియమించే ఆలోచనలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఏపీ రాజకీయాలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మానస్ లైవ్ ద్వారా అందజేస్తారు. మానస్. థ్యాంక్ యూ శిరీష. ఏపీ రాజకీయాలు కొత్త మలుపు తీసుకోబోతున్నాయి. వైఎస్ షర్మిల, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురైనటువంటి వైఎస్ షర్మిలకి ఏపీ రాజకీయాల్లో కీలక బాధ్యతలు. ఏపీ రాజకీయాలకి స్టార్ క్యాంపెయినర్గా కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా నియమించాలని ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ ఫిక్స్ అయిపోయినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా ఈ విషయంపై చర్చించినట్టు సమాచారం అందుతుంది. అయితే షర్మిలతో పాటు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ప్రధాన అనుచరులుగా అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కంటే కూడా ఎక్కువగా వీళ్ళతోనే గడిపేవాళ్ళు. కేవీపీ రామచంద్రతో పాటు తన చుట్టూ ఉదయం నుంచి రాత్రి వరకు తన చుట్టూ తిరిగే సూర్యుడితో పాటు గిడుగు రుద్రరాజు, ఇట్లా వీళ్ళందరినీ కూడా పార్టీలోకి షర్మిలతో పాటు పార్టీలో బలోపేతం చేసి ఏపీ ఎన్నికలపై ప్రస్తుతం కాంగ్రెస్ ప్రధాన గురి పెట్టిందని చెప్పుకోవచ్చు. అయితే కర్ణాటక, తెలంగాణ, ఇప్పుడు మన సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ స్టేట్స్ అయినటువంటి కర్ణాటకలోను ఇటు తెలంగాణలో కూడా హస్తం పార్టీ అయితే తన సత్తా చూపించింది. అధికారంలోకి వచ్చి అటు బీజేపీతో పాటు కర్ణాటకలో బీజేపీతో పాటు ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్కి కూడా గట్టి షాక్ ఇచ్చి తన సత్తా చాటింది హస్తం పార్టీ. అయితే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మన నార్త్ ఇండియాలో ఎక్కువగా బీజేపీ ఎలా అయితే హవాని కొనసాగిస్తూ అన్ని రాష్ట్రాల్లో గెలుస్తూ పోతుందో, ఇక్కడ సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో గెలిచి తన పట్టు సాధించాలని చెప్పి అన్ని రాష్ట్రాలపై పట్టు సాధించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గురిపెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా తెలంగాణలో ఎన్నికల తర్వాత ఈ జోరు మరింతగా పెరిగిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పుడు ఫోకస్ అంతా కూడా ముఖ్యంగా ఏపీ ఎన్నికలపైన పెట్టింది. అయితే ఇక్కడ తెలంగాణలో కూడా షర్మిల, ఇప్పుడు తెలంగాణ ఎన్నికల బిఫోర్ కూడా షర్మిల అయితే కాంగ్రెస్ పార్టీలో విలీనమై టీపీ పార్టీ పెట్టినప్పటికీ కాంగ్రెస్లో విలీనమై తెలంగాణలో కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తూ పోటీ చేయాలని అనుకున్నారు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆవిడ తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపినప్పటికీ ప్రత్యక్షంగా పోటీలు అయితే నిలబడలేదు. కానీ ఇప్పుడు అదే పక్షంలో ఏపీ ఎన్నికల్లో మాత్రం మార్చి ఏప్రిల్లో జరగబోయే ఎన్నికల్లో జరగబోయే ఏపీ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా షర్మిల ముఖ్య భూమిక పోషించనుందనే సమాచారం అయితే మనకు లభిస్తుంది. ఏపీ కాంగ్రెస్కి అధ్యక్షురాలుగా షర్మిలను నియమించి టోటల్ స్టార్ క్యాంపెయినర్గా కూడా నియమించి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలనే ఎత్తుగడలో అయితే కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇందులో మరో కోణం కూడా ఆలోచిస్తే ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్గా చంద్రబాబు నాయుడిని నారా లోకేష్తో పాటు కలిసి వచ్చిన ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడిని కలిశారు. అయితే చంద్రబాబు నాయుడిని కలిసిన తర్వాత మనకు అందుతున్న సమాచారం అయితే ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీతో పాటు దేశంలో ఉన్న ప్రధాన టీఎంసీ, కాంగ్రెస్ ఇట్లా ప్రధాన పార్టీలన్నీ కూడా బీజేపీ మోడీ సర్కార్కి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయంగా ఎదిగి 2024 పార్లమెంట్ ఎలక్షన్స్లో అయితే గెలుపొందాలనే లక్ష్యంతో అయితే ఇండియా కూటమి అని పెట్టుకున్నారు. అయితే ఆ ఇండియా కూటమికి టీడీపీని కూడా జాయిన్ చేసి చంద్రబాబు నాయుడిని కూడా ఇండియా కూటమి వైపుకి అడుగులు పడేలా చేయాలని ప్రశాంత్ కిషోర్ కూడా ఆలోచిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఈ రెండు విషయాల్ని చూసుకుంటే ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఏపీలో నియమితురాలు అయినప్పటికీ టీడీపీ నుంచి కూడా షర్మిలకి సపోర్ట్ అయితే లభించే అంశం పుష్కలంగా కనబడుతుంది. ఎందుకంటే మనం చూసాం క్రిస్మస్ రోజును కూడా షర్మిల నారా లోకేష్కి ప్రత్యేకమైన స్వీట్స్, గిఫ్ట్స్ పంపించడం, నారా లోకేష్ షర్మిలకి థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేయడం, ఇవన్నీ ఈ పరిణామాలన్నీ చూసుకున్నట్టయితే
రైట్, థ్యాంక్ యూ మానస్.